సాంస్కృతికంగా సాహిత్యపరంగా తనదైనటువంటి ఒక వెన్నెముక కలిగినటువంటి ప్రాంతం. అనివార్యంగా చారిత్రకంగా అప్పుడప్పుడు శూన్యం ఆవరించడం విజయవాడలో గత 6-7 దశాబ్దాలుగా జరుగుతుంది. సైన్స్ ప్రకారం అంటే ఒక బ్లాక్ హోల్స్ అనేటువంటి ఒక థియరీ ఉంది. సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ ఏదైతే చెప్పి నోబెల్ ప్రైజ్ అందుకున్నాడో తన శిష్యుడికి తనకన్నా 12 సంవత్సరాల ముందే అందించాడు. శూన్యానికి శక్తి ఉంది, కానీ ఈ శూన్యం మనం అనుకునేటటువంటి ఈ వ్యాక్యూమ్, ఈ శూన్యాన్ని భర్తీ చేయడానికి, దాన్ని ఏదన్నా శూన్యాన్ని కొంత సాంద్రతతో నింపడానికి ఎప్పటికప్పుడు కావాల్సిన నేపథ్యంలోనే ఒక కమ్యూనిస్టు శక్తి వచ్చిన విజయవాడకి, తర్వాత మళ్ళా కొంతమంది వ్యక్తులు వచ్చిన అట్లాంటి ఒక సాహితీ స్తబ్దత, ఒక సాంస్కృతిక స్తబ్దత విజయవాడని కాల్చినట్లాగా ఆవరించిన నేపథ్యంలో మనం ఒక సంస్కృతి సమాఖ్య శిరీష్ కుమార్ని చూసాము. ఒక తరాన్ని భుజాలు వేసుకుని ఒక క్షరంకారమైన అక్షరానికి ప్రాతినిధ్యం వహిస్తూ వాళ్ళు విజయవాడని ఒక చైతన్య పురిగా మార్చాలన్నటువంటి తలపుతో కొంత ప్రయత్నాలు జరిగాయి. ఆ ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు మళ్ళా అనుకోకుండా కొంత స్తబ్దత, నెలకి 1, 2, 3 సభలతో గోరెత్తేటటువంటి విజయవాడలో ఒక్కసారిగా 6 నెలలకు కూడా ఒక సభ లేనటువంటి ఒక శూన్యత ఆవరించినప్పుడు కొల్లూరు వచ్చారు. 92 అంజలి వారపత్రిక కోసం వచ్చిన వెంటనే మనకి మళ్ళా ఒక సాంస్కృతిక దీపాన్ని వెలిగించాడు. అంటే పొడి, అంతకుముందు దీపం లేదని కాదు, కొల్లూరుకు ముందు ఆ దీపం పొడిగట్టిపోతూ ఉన్న తరుణంలో, కొండెక్కుతూ ఉన్న తరుణంలో కాస్త తన చెయ్యి దానికి పెట్టాడు. ఆ చెయ్యికి మనకు కనబడే పేరు ఎక్స్రే, కాలిపోతున్నటువంటి ఆ చెయ్యి పేరు కొల్లూరి. కొల్లూరికి సభలు సమావేశాలు ఒక బలహీనత, ఒక వ్యసనం. అంతకన్నా ముందు ఒక వ్యసనం ఉంది కొల్లూరికి, అది పత్రికా వ్యసనం. ఎక్స్రే మాసపత్రిక నడిపిన రోజుల్లో 78 నుంచి అది చాలా ఒక 7 ఏళ్ల పాటు జరిగి మళ్ళీ ఒక ఏడాది గ్యాప్ తర్వాత మళ్ళా 2 ఏళ్ళు వచ్చి ఒక 7-8 నెలలు అయిపోయి మళ్ళా 3 ఏళ్ళు వచ్చి దాని అంతా చూస్తే అంతా కూడా దానికి రాబడే ముందు అది ఏంటంటే అది ఒక ఆత్మతృప్తి కోసం మనిషి ఆడేటటువంటి ఒక ఇదన్నమాట. ఇది ఆడించే ఒక పాచిక సాహిత్యం ఏమవుతుందంటే ఒక్కొక్క మనిషికి చేతిలో పాచిక అవుతుంది. ఒక్కొక్కడు బలవంతుడు ఏం చేస్తాడంటే దాన్ని పాచికగా చేసుకుంటాడు. కొల్లూరి సాహిత్యాన్ని పాచికగా చేసుకున్నాడు. చదరంగం ఆడాడు, చాలా సందర్భాల్లో గెలిచాడు. ఏదో ఎక్కడో హరికథా సప్తాహాల లాంటి బలహీనటువంటి సభలు కొల్లూరు నిర్వహించాడు. అదే సందర్భంలో ఎక్కడెక్కడో ఊరు పేరు తెలియనటువంటి వాళ్ళని, అసలు సభలు పట్టనటువంటి వాళ్ళని సభావేదిక పట్టనట్టుగా ఆ డజన్ల కొద్ది జనాన్ని లారీలో తెప్పించేసేసి ఏదో రాజకీయ సభలో పోటీగా సన్మానాలు చేసినటువంటి మన మదర్ తెరిసా, మహాత్మా గాంధీ వీళ్ళ విషయంలో మనకి చాలా అభ్యంతరాలు ఉన్నాయి. అది ఇప్పుడు సభా సందర్భం కాదు కనుక ఏదైనా అట్లాంటి ఉన్నప్పటికీ కూడా అంటే ఎక్కడో మధ్యలో కమర్షియాలిటీతో ఓ మెరుపులా మెరిసేటటువంటి కొల్లూరులో సాహిత్యపరమైనటువంటి కొల్లూరు చూసుకున్నప్పుడు, కవిగా కొల్లూరు చూసుకున్నప్పుడు, కార్యకర్తగా కొల్లూరు చూసుకున్నప్పుడు, సాహిత్య సేవకుడుగా కొల్లూరు చూసుకున్నప్పుడు కొద్దిపాటి నిబద్ధత మనకి అడుగడుగునా కనబడుతుంది. లేకపోతే 8 దశాబ్దాల పాటు మరి విజయవాడలో ఓ సాహిత్య వాతావరణాన్ని అతను ఏర్పాటు చేయడం, ఒక నెల అనుకుని మొదలు ఒక 2 కార్యక్రమాలు 3 కార్యక్రమాలు అంటే కొల్లూరు రాకముందు విజయవాడ సాహిత్య సభల తీరు వేరు. కొల్లూరు రంగప్రవేశం చేసిన తర్వాత అది ఒక మెగాస్టార్ పత్రికలో చేసి వచ్చిన అనుభవం, ఒక సినిమా వాళ్ళకు ఉండేటటువంటి సహజమైనటువంటి ఒక ఆడంబర లక్షణం తెలియదు, కానీ మొత్తానికి కొల్లూరులో కొత్త లక్షణాలు అలవాటు పడ్డాయి. దాన్ని మనం చూసాము, ఆనందించాము కూడా. ఆ కొత్త లక్షణం ఏంటంటే మనకు సాధారణంగా రాజకీయ సభలకే జనం భోజనం ఉంటుంది. కొల్లూరు ఏం చేశారంటే పట్టుమని 10 మంది కూడా వస్తారో రాదో తెలియదు, వచ్చిన వాళ్ళు అరగంటలో పోగొట్టుంటారో తెలియనటువంటి ఒక వాతావరణాన్ని సమూలంగా మార్చేశారు కొల్లూరు. ఆ మార్చడం ఎలా మార్చారంటే ఆయన సభ పెడితే జనం, ఆయన సభ పెడితే భోజనం. అంటే సాహిత్యాన్ని ఒక మెగా ఈవెంట్గా చేయటం అంటే దానికి ఒక దార్శనికత ఉండాలి, దాని వెనక ఒక ఆర్థికత ఉండాలి, దానికి ఒక ప్రణాళిక ఉండాలి. ఈ వీటిల్లో చాలా నాయకత్వ లక్షణాలు పుడి కూర్చున్నటువంటి వాడు కొల్లూరి. మరి నిన్న కాక మొన్న ఈ మధ్య జరిగినటువంటి రాహుల్ భరద్వాజ్ సభ కావచ్చు, ఆ మధ్య మరి హనుమంతరాయ గ్రంథాలయంలో
సొంతాల అశోక్ తేజ్తో జరిగినటువంటి కార్యక్రమం కావచ్చు. సరే, కొల్లూరి చివరి సభ అనదగినటువంటి మరి ఒక సంతాప సభని కోకాల కుమార్ గారి కోసం సంస్మరణకు పెట్టినటువంటి ఐలాపురంలో సభ కావచ్చు. మీరు 24 గంటల జనసమ్మేళనం దగ్గర నుంచి శ్రీ శత జయంతికి సంబంధించి ఇన్ని ఒక్క ఎత్తున ఒక్క చేతి మీదుగా తన బుధస్కంధాలపై మోసి, అంటే కొంతమంది ఎవరెస్ట్ అధిరోహిస్తారు, కొంతమంది మరో పర్వతాన్ని అధిరోహిస్తారు, కానీ కొంతమంది మాత్రమే తాము పర్వతంగా మారుతారు. చాలా మంది అధిరోహించడానికి కవులుగా, రచయితలుగా ఒక దారిని ఏర్పాటు చేస్తారు, ఒక దిక్సూచిగా నిలుస్తారు, ఒక దీపస్తంభంలా నిలుస్తారు. అట్లాంటి వాడు కొల్లూరి. అంటే విజయవాడ సాహిత్య చరిత్ర ఎప్పటికీ మర్చిపోలేనటువంటి కొద్ది పేర్లలో కొల్లూరి ఒకడు. అట్లా రూపాంతరం చెందాడు. ఎక్కడి నుంచో ఎక్కడికో రకరకాల మజిలీల తర్వాత మరి ఏమాత్రం కాలు నిలకలేనటువంటి రకరకాల పనులు ఉన్నటువంటి, అందరి పనులు తనగా చేసుకున్నటువంటి ఈ సాయంత్రం ఎక్కడ కనబడతాడు, ఉదయాన్నే బెంగళూరులో ఉంటాడు, మర్నాడు మద్రాసులో ఉంటాడు. ఇలా నిత్య ప్రయాణికుడైనటువంటి కొల్లూరిని కట్టిపడేసింది విజయవాడ. అలాగే విజయవాడలో ఉన్నటువంటి వారిని, మన కవుల్ని కానీ రచయితలు కూడా అలాగే తనదైనటువంటి సబల సాంద్రతతో కట్టిపడేసే కొల్లూరి. అందుకు విజయవాడ ఎప్పుడు కూడా కొల్లూరికి కృతజ్ఞతాపూర్వకంగానే ఉంటుంది. కొల్లూరులో అనేక కోణాలు, అనేక పాఠశాలలు ఉన్నాయి. కాలాతీతం కనుక అవన్నీ ప్రస్తావించడం. కానీ కొల్లూరి తన జీవితంలో ఒక మహోత్కర్షమైనటువంటి ఘట్టంగా చెప్పుకోదగినటువంటిది ఏంటంటే, కొల్లూరు జీవితాన్ని మనం పరికించి చూసినప్పుడు విజయవాడలో కమ్యూనిస్టుల పేరుతో సూడో కమ్యూనిస్టులు ఉన్నారన్నటువంటి పచ్చి నిజాన్ని కూడా కొల్లూరు జీవితం మనకు తెలియజేస్తుంది. మరి ఇవాళ రోజున ఏ ప్రపంచ సమానత్వానికి ప్రతీకగా కార్ల్ మార్క్స్ ఏదైతే ఒక ఒరిజినల్ థియరీ ప్రపంచానికి ప్రతిపాదించాడో, మరి బుద్ధుడు ఎక్కడా లేనటువంటి ఒక దుఃఖ కారణాన్ని ఎలా అన్వేషించాడో, మరో బుద్ధుడు అనదగినటువంటి కార్ల్ మార్క్స్, ఎందుకంటే దుఃఖానికి కారణం నీ కోరికలు అన్నాడు బుద్ధుడు. రే, నీ దుఃఖానికి కారణం వాడి కోరికలరా, వాడి పేరే పెట్టుబడిదారుడు అని చెప్పాడు కార్ల్ మార్క్స్. వీళ్ళని మానవ జాతి చరిత్రలో ద మోస్ట్ ఒరిజినల్ మైండ్ అన్నమాట వాళ్ళు. ఇట్లాంటి ఈ నేపథ్యంలో మనం ఎన్నో ఆశల్ని రేకెత్తించినటువంటి విజయవాడ, కమ్యూనిస్టుల జెండా ఎగిరినటువంటి విజయవాడలో, అదే విజయవాడ ఆ కమ్యూనిస్టుల జెండా ఎగిరే చోటే ఒక నీడను కూడా చూసింది. ఆ నీడ అక్కడితో ఆగకుండా విజయవాడని కప్పేయడానికి కూడా విజయవాడ చూసింది. అనేక చక్రకోణాలు చూసింది. కొల్లూరికి సంబంధించి గుర్తుండిపోయేది, మన చిరకాలం సుచిరకాలం గుర్తుంచుకునేటువంటి ఒకే ఒక విషయం, మరి ఒక తెలుగు కవిత్వానికి ఒక విజయబావుట ఎగరవేసి, తెలుగు కవిత్వాన్ని ప్రజాపక్షం చేసి, తెలుగు కవిత్వాన్ని కార్మిక పక్షం చేసి, తెలుగు కవిత్వాన్ని కర్షక సంతకం చేసినటువంటి మహాకవి శ్రీశ్రీ ఎవరైతే ఉన్నారో, ఆ శ్రీశ్రీ రాసినటువంటి మహాప్రస్థానం మరి తెలుగులో ఒక కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అనదైనటువంటిది. అట్లాంటిది. ఎందుకంటే దాంట్లో ఒక కమ్యూనిజానికి సంబంధించినటువంటి ఒక మౌలిక సూత్ర సంపద అంతా కూడా మనకు అందులో కనబడుతుంటుంది మహాప్రస్థానంలో. మరి కొల్లూరి ఆ మహాప్రస్థాన కవికి మహోత్తరమైనటువంటి నీరాజన కుటుంబ సభ్యులు కూడా ఇవ్వలేనటువంటి ఒక నీరాజనాన్ని అసలు శ్రీశ్రీకి అసలు వారసుడిగా కొల్లూరు నిలిచిపోయాడు. మరి ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, అయితే ఒకనొక సైద్ధాంతిక చర్చల్లో ఈ విగ్రహాలను మనం నిరసించాలి, ఇవన్నీ నిరసించాలి. అయితే ఒకనొక తరానికి ఒకనొక సాక్ష్యం ఉన్నప్పుడు ఆ తరం ఎవరి ఎందుకు ఎంత విగ్రహం పెట్టి మనం నడుస్తుంటే మనకు అడ్డుగా ఈ విగ్రహం ఉండాలన్నప్పుడు, అవునరా నువ్వు ఇలా నడకలు ప్రారంభించడానికి సంబంధించినటువంటి నాగరికత, ఒక సంస్కృతికి ఆలంబనగా నిలిచే ఒక సాహిత్యానికి ప్రతినిధిగా, ఒక యుగకర్తగా అని చెప్పడానికి కావాలి కనుక ఆ రకంగా కొల్లూరి మనకి విజయవాడలో ఒక సభా వాతావరణాన్ని ఏర్పాటు చేశాడు. సాహిత్యాన్ని ఎక్కువ మందికి చేరువ చేశాడు. సభలో అందుబాటులో లేని రోజుల్లో మరి ఆయన సభావేదికలు ఏర్పాటు చేశాడు. ఎక్కడెక్కడో గ్రంథావిష్కరణ అయిపోయిన సందర్భాల్లో వాళ్ళ కొత్త సంస్కృతి, అక్కడ గ్రంథ ఆవిష్కరణ, ఇక్కడ గ్రంథ పరిచయ సభలు పెట్టాడు. మరి అందరినీ కూడా పెన్ను తట్టి ప్రోత్సహించాడు. అట్లాంటి కొల్లూరి ఈ సభల కోసం ఏనాడో పెన్ను మూసేశాడు. సరే, ఇప్పుడు శాశ్వతంగా పెన్ను మూసేశాడు. అయినప్పటికీ కూడా కొల్లూరి మనందరికీ తాను చేసినటువంటి అనేక వందల కార్యక్రమాలతో, నిత్య కార్యక్రమాలతో మనకేదో మనకి ఒక లెక్క ప్రకారం ఏదో కార్తీక మాసం వల్ల భోజనాలు వస్తూ ఉంటాయి. కానీ సాహిత్య అన్ని నిత్య కార్తీక మాసం చేశాడు. ప్రతి నెల కార్తీక మాసమే. ప్రతి నెల కూడా మనకి
వన భోజనాలే, అదే కవన భోజనాలు, అదే జనాలు, దట్ ఈస్ కొల్లూరి. జనం, భోజనం, కొల్లూరి. సాహిత్యం అనేటటువంటి ఒక స్తబ్దత ఏర్పడినటువంటి ఒకప్పుడు సాహిత్య కేంద్రంగా, ప్రచురణల కేంద్రంగా మరి విలసిల్లినటువంటి విజయవాడ ఒక్కసారిగా బోసిపోయినప్పుడు మరి వచ్చినటువంటి కొల్లూరి ఆ శూన్యతని మరి తగ్గించే ప్రయత్నం తనగా ఒక వ్యక్తిగా కాకుండా ఒక శక్తిగా మరి ఎన్నెన్నో కార్యక్రమాల్ని అతను, అందులో లాభంతో వచ్చింది, నష్టంతో వచ్చింది, అన్ని ఆర్థిక లెక్కలు పక్కన పెడితే ఏ రకంగా చూసినా కొల్లూరి కాంట్రిబ్యూషన్, కొల్లూరు చేసినటువంటి ఒక ఆ పని ఏదైతే ఉందో, ఆ బృహత్ కార్యం ఏదైతే ఉందో, మరి అంతకన్నా ఎంఏ ఎక్కువ చదివినవాడు, తమ ఎంకం చదివాడు, బ్యాంక్ ఆఫ్ బరోదా ఉద్యోగం చేశాడు, లెక్చర్గా చేశాడు. అయితే అతను సమాజాన్ని చదివినటువంటి గొప్ప విద్యార్థి. మరి ఒక విద్యార్థికి మాత్రమే, ఒక 40 మందితో 30 మందితో మాత్రమే అధ్యాపకులు మేము ఉపయోగపడతాం. అసలు అధ్యాపకుడు కొల్లూరి మరి కొన్ని వందల కళలకి అధ్యాపకత్వం వహించాడు. వాళ్ళకు ఒక మార్గాన్ని చూపించాడు, వాళ్ళకు ఒక ముద్రణ మార్గాన్ని చూపించాడు, వాళ్ళకు ఒక ప్రచురణ మార్గాన్ని చూపించాడు, వాళ్ళకు ఒక ప్రచార మార్గాన్ని కూడా చూపించాడు. ఒరే, నీ గురించి నువ్వు చెప్పుకోకపోతే ప్రపంచం చాలా దుర్మార్గమైంది, చూడు నేను నా గురించి నేను చెప్పుకుంటున్నా, మీరు కూడా మీ గురించి చెప్పుకోవడానికి ఒక వేదిక కల్పిస్తా అన్నాడు. అట్లాగా కలుగుల్లో దాగినటువంటి వాళ్ళని బయట రప్పించాడు. అడవులకే పరిమితం అయిపోయినటువంటి వాళ్ళని, అంటే అడవులంటే ఏం లేదు, ఆఫ్రికన్ చక్రఖండం అంటాం, అలాగా చక్రఖండాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కాస్త సబలనేటటువంటి వెలుగుల్ని ప్రసరింపజేసేటువంటి ఒక సూర్యుడు అస్తమించడం విజయవాడ సాంస్కృతిక చరిత్రలో ఎప్పటికీ కూడా ఒక తీరని లోటుగానే ఉంటుంది. మీ అందరి పక్షాన్ని కొల్లూరు గారికి మరోసారి నివాళులు అర్పించుకుంటున్నాను. ధన్యవాదాలు. स्वागत